తమన్నా రాశిఖన్నాల కొత్త తమిళ డబ్బింగ్ హారర్ కామెడీ సినిమా బాక్ తమిళ్లో అరణ్మలై 4 రిలీజ్ అయింది. థియేటర్లో రన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఓటీటీలో వచ్చేసింది ఈ సినిమా. ఇక ఈ సినిమా టోటల్ రన్లో కలెక్షన్స్ చూస్తే తమిళనాడులో ఈ సినిమా 67.5 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే మన తెలుగు రాష్ట్రాల నుంచి 5.5 కోట్లు వచ్చింది. ఇక కర్ణాటక నుంచి 8 కోట్లు గ్రాస్ వస్తే తమిళ వర్షన్కి, ఇక ఓవర్సీస్ తమిళ వర్షన్కి 19.5 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా ఈ సినిమా టోటల్ రన్లో 100.50 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. అంటే ఈ సంవత్సరంలో మొదటి 100 కోట్ల సినిమా తమిళ నుంచి ఇదే బాక్. మనకు తెలుగులో 300 కోట్ల సినిమా హనుమాన్ ఉంటే, 200 కోట్ల సినిమా గుంటూరు కారం ఉంటే, 100 కోట్ల సినిమా డీజే టిల్లు 2, ఈ 3 మనకు తెలుగులో ఉంటే, తమిళ్లో మాత్రం ఇది ఒక్కటే 100 కోట్ల సినిమా. ఇప్పటి వరకు ఈ 5 నెలల్లో, జూన్ వరకు 6 నెలల్లో. ఇక ఈ 100 కోట్లలో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులని పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 47 కోట్లు ఉంది ఈ సినిమాకు. ఈ సినిమా బడ్జెట్ వచ్చి 40 కోట్లు అయితే 25 కోట్లు థియేటర్లకు అమ్మారు, 18 కోట్లకి ఓటీటీకి అమ్మారు. సో 3 కోట్ల లాభాలతో సినిమా రిలీజ్ అయింది. ఖుష్బూ ప్రొడ్యూసరు. ఇప్పుడు 25 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ వెనక్కి వచ్చింది. మరో 22 కోట్ల లాభాలు కూడా వచ్చాయి. టోటల్గా 25 కోట్ల లాభాలతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది తమిళ వరకు. ఇక తెలుగులో ఈ సినిమాని 2.5 కోట్లకు కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. 5.5 కోట్లు గ్రాస్ వచ్చింది. 2,75,00,000 షేర్ వచ్చింది. అంటే 25 లక్షల లాభాలు తెలుగులో కూడా క్లీన్ హిట్ అయింది. తమిళ వరకు అయితే సినిమా బ్లాక్ బస్టర్ అయింది. అది మన అరణ్మలై 4 తెలుగులో బాక్. తమన్నా అండ్ రాశి ఖన్నాల కొత్త తమిళ డబ్బింగ్ కామెడీ సినిమా, హర్రర్ కామెడీ సినిమా. టోటల్ రన్లో థియేటర్లలో 100 కోట్ల గ్రాసు, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చి 47 కోట్లు. సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 25 కోట్లకు కొంటే 22 కోట్ల లాభాలతో సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఓకే, బాయ్.